నేను ఈ కాన్సెప్ట్ చెప్పాను కాబట్టి నేను మీకు కొన్ని ఎగ్జాంపుల్స్ చూపెడతాను. ఇది చూడండి సార్, ఇది మీకు ఈ క్వశ్చన్ ఉంది, 88 స్క్వేర్ ఉన్నది, 88 స్క్వేర్ ఉన్నది. ఎగ్జాక్ట్గా రైట్ ఎగ్జామ్లో అడిగిన క్వశ్చన్నే తీసుకున్నాను. ఒకటి ఏంటంటే స్క్వేర్ కనుక్కోవడం. ఈ లాజిక్ నీకు వచ్చు కాబట్టి టక్కున నీ మైండ్ 88 స్క్వేర్, 88 100 కంటే ఎంత తక్కువ, 12 తక్కువ. 12 స్క్వేర్ ఈజ్ 144. లాస్ట్ 2 డిజిట్స్ 44 ఉండాలి. లేదు ఎగ్జాక్ట్ క్వశ్చన్స్ విత్ ఆన్సర్ ఆప్షన్స్ తోటి ఎగ్జాక్ట్ గా పెట్టాను. అంటే ఒక లాజిక్ తెలియడం వల్ల మన యొక్క వే ఆఫ్ లుకింగ్ ఎట్ ప్రాబ్లం ఈజీగా సాల్వ్ అవుతుంది. 88 స్క్వేర్ సార్ ఏమన్నాడు, 88 స్క్వేర్ 100 కంటే 12 తక్కువ ఉంది. లాస్ట్ 2 డిజిట్స్ నాకు ఎంత ఉండాలి, 44 ఉండాలి. 7744. ఇంకా మీకు చాలా డౌట్స్ రావచ్చు సార్. అదే సపోజ్ ఇక్కడ 8644 ఉంటే ఎట్లా సార్, 8644 ఉంటే ఎట్లా, మీకు ఇది కూడా డౌట్ రావచ్చు. కొందరు స్మార్ట్ స్టూడెంట్స్ సార్ ఇది మీరు చెప్పలేదు సార్ అని అంటారు. ఇదే కాదు, దానికి సంబంధించిన మొత్తం చరిత్ర చెప్తాను. 86 44. ఇక్కడ చూడండి సార్, 90 స్క్వేర్ ఈజ్ 8100. ఈ 90 స్క్వేర్ 8100. ఇది ఎందుకు అవుతుంది? ఆర్ యు ఆల్ విత్ మీ? జస్ట్ ఈ లాజిక్ తెలిస్తే, మనకు అన్ని తెలియాలి సార్. తెలియకుండా మనకు తెలిసిందే అదే అని అనుకుంటే చాలా కష్టము. 24 హోల్ క్యూబ్ ఇక్కడ చూడండి సార్, 24 హోల్ క్యూబ్, భయపడకండి. 24 హోల్ క్యూబ్ ఈజ్ 24 24 24. 24 స్క్వేర్ 24 స్క్వేర్. దీన్ని మనము ఏం చేద్దామంటే, అసలు ఇదంతా ఏం లేదు సార్, 24 పవర్ ఆడ్ నంబర్, 24 పవర్ ఆడ్ నంబర్ ఎక్కడున్నా లాస్ట్ 2 డిజిట్లు 24 వస్తుంది. 24 వస్తుంది. నేను క్లాస్లో, పెయిడ్ క్లాస్లో ఇది ఎక్స్ప్లెయిన్ చేస్తాను. 24 పవర్ ఈవెన్ నంబర్ ఎక్కడొచ్చినా 76 వస్తుంది. 76 పవర్ ఎనీ న్యాచురల్ నంబర్ లాస్ట్ 2 డిజిట్లు 76 వస్తాయి. ఇది ఎందుకో లాస్ట్ 2 డిజిట్స్ లో నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. 24 అనేది 24 అనేది మ్యాజిక్ నంబర్ సార్, రైట్. 24 పవర్ ఆడ్ నంబర్ ఎక్కడ వేసుకున్నా లాస్ట్ 2 డిజిట్లు నాకు రైట్ 24 వస్తుంది. 24 పవర్ ఈవెన్ నంబర్ వేసుకున్నా రైట్ నాకు 76 వస్తుంది. 76 పవర్ ఎనీ న్యాచురల్ నంబర్ వేసుకున్నా నాకు ఆన్సర్ ఎంత వస్తుంది, 76 వస్తుంది. ఇది ఒక కాన్సెప్ట్. తెలియకపోతే రాసుకోండి, లేకుంటే మనం ఈ కాన్సెప్ట్ ద్వారా కూడా వెళ్ళొచ్చు. దీన్ని నేను మల్టిపుల్ యాంగిల్లో చూస్తాను. 24 24 24. 24 స్క్వేర్ ఈజ్ 576. 76 ఇంటూ 24. ఆర్ యు ఆల్ విత్ మీ? లాస్ట్ 2 డిజిట్లు మనం కనుక్కోవాలి అని అంటే, యూనిట్ డిజిట్ కనుక్కోవాలంటే 10తో డివైడ్ చేయాలి. లాస్ట్ 2 డిజిట్లు కనుక్కోవాలంటే 100తో డివైడ్ చేయాలి. ఇది చాలా మందికి తెలుసు ఉంటుంది. సో 76 ఇంటూ 24. 76 డివైడెడ్ బై 100 వేస్తే -24, -76. మైనస్ వస్తే యాడ్ చేయాలి. 100 - 76 24. ఇది మీకు అర్థం కాకున్నా రిమైండర్ క్లాస్లో నేను డీటెయిల్డ్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. 24 పవర్ ఆడ్ నంబర్ లాస్ట్ 2 డిజిట్లు 24. 24 పవర్ ఈవెన్ నంబర్ లాస్ట్ 2 డిజిట్లు 76. 76 పవర్ ఎనీ న్యాచురల్ నంబర్ 76. ఇది మీకు అర్థం కాకున్నా మీరు పార్క్ చేయండి. నేను కాన్సెప్ట్ పెయిడ్ క్లాస్లో నేను నెగటివ్ రిమైండర్ చెప్పిన తర్వాత అర్థమవుతే చాలా ఈజీగా అర్థమవుతుంది. ఇది ఒక డెమో సెషన్ మాత్రమే. నేను క్లాసెస్ ఎలా తీసుకుంటున్నాను అని చెప్పే పద్ధతి. ఇంకేమన్నా క్వశ్చన్స్ ఉన్నాయో చూద్దాం. ఇది కూడా చూడండి సార్, ఇట్లాంటి ఓకే. ఇది చూడండి, మీరు లాజిక్ అర్థమైపోయింది కదా. 73 స్క్వేర్ టక్కున మీకు బల్బ్ ఎట్లా వెలగాలి? 73. అనిల్ సార్ చెప్పాడు 50 కంటే ఎంత ఎక్కువ ఉంది, 23 ఎక్కువ ఉంది. 23 స్క్వేర్ ఈజ్ 529. లాస్ట్ 2 డిజిట్స్ ఏం రావాలి? 29. ఇక్కడ లేదు, ఇక్కడ లేదు, ఇక్కడ లేదు, ఇక్కడ ఉంది, ఇక్కడ ఉంది. నెక్స్ట్ క్లాస్లో నేను ఇంకొన్ని ఆప్షన్స్ వేసుకొని కూడా నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. డిఫరెంట్ యాంగిల్స్లో ప్రాబ్లం ఎలా చూడడము అనేది మాత్రమే ఈ యొక్క డెమో క్లాస్ యొక్క ప్రత్యేకత. మీకు వచ్చింది నేను చెప్తే ఇంకా రైట్. నేను ఎందుకు సార్ మీకు ఒక క్యాట్ ఎగ్జామ్ ట్రైనర్ 60% మాకు ఎగ్జామ్ వచ్చి నా దగ్గరికి వచ్చినోడికి 99.82 వచ్చిందంటే దాంట్లో నా కాంట్రిబ్యూషన్ ఉన్నట్టు, రైట్. మీకు జస్ట్ ఆ మెథడ్స్ తెలిస్తే చాలు, ఇంకా మీరు నెక్స్ట్ లెవెల్కి విత్ ప్రాక్టీస్ వెళ్ళిపోతారు. ఆ మెథడ్సే మీరు తీసుకోవాలి. క్వశ్చన్
చూడంగానే అదే ఆ మెథడ్ మీకు కనెక్ట్ అవ్వాలి. 73 స్క్వేర్ 50 ప్లస్ 23 స్క్వేర్ 23 స్క్వేర్ ఈజ్ 529, లాస్ట్ 2 డిజిట్స్ 29. ఆ కాన్సెప్ట్ మీకు తెలిసింది కాబట్టి ఈ ప్రాబ్లం మీకు చాలా ఈజీ అయింది. లాజిక్ అర్థమైంది కదా సార్? రైట్. ఇంకా నేను చాలా ప్రాబ్లమ్స్ నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. నవ్వు ఇక్కడ చూడండి సార్, ఇక్కడ చూడండి, మీరే ఇది ఎక్స్ప్లెయిన్ చేస్తారు. 65 స్క్వేర్ ప్లస్ 101 స్క్వేర్ మైనస్ 23 స్క్వేర్. జనరల్గా ఈ క్లాస్ మీరు వినకపోతే 65 స్క్వేర్ కనుక్కుంటారు, రైట్, 101 స్క్వేర్ కనుక్కుంటారు, 23 స్క్వేర్ కనుక్కుంటారు. కానీ అనిల్ సార్ చెప్పిన సింప్లిఫికేషన్ 4 ఆయుధాల ప్రకారము ఫస్ట్ ఏం చేయమన్నాడు? నంబర్ ట్రీ చేయమన్నాడు. 65 ఈజ్ అన్ ఆడ్ నంబర్, 101 ఈజ్ అన్ ఆడ్ నంబర్, 23 ఈజ్ అన్ ఆడ్ నంబర్. ఆడ్ ప్లస్ ఆడ్ ఈవెన్, ఈవెన్ మైనస్ ఆడ్ ఎంత? ఆడ్. ఆన్సర్ ఆడ్ నంబర్ వచ్చి ఉండాలి. చూడంగానే నాకు ఆప్షన్లు 3 ఎగిరిపోయినాయి. ఫస్ట్ మెథడ్ 65 ఆడ్ నంబర్, 101 ఆడ్ నంబర్, 23 ఆడ్ నంబర్, ఆడ్ ప్లస్ ఆడ్ ఈవెన్, ఈవెన్ మైనస్ ఆడ్ ఆడ్. ఆన్సర్ ఆడ్ నంబర్ వచ్చి ఉండాలి. నంబర్ ట్రీ ఫస్ట్ కాన్సెప్ట్ ప్రకారము ఇది ఎగిరిపోయింది, ఇది ఎగిరిపోయింది, ఇది ఎగిరిపోయింది. మళ్ళీ మనము రైట్ ఈ రెండిట్లో యూనిట్ డిజిట్స్ ఏముంది? ఆన్సర్ ఆప్షన్లో యూనిట్ డిజిట్స్ ఏముంటే లాస్ట్ 2 డిజిట్స్ చేస్తాము. 65 50 కంటే ఎంత ఎక్కువ కన్నా? ఎంత ఎక్కువ? 15 ఎక్కువ. 15 స్క్వేర్ ఎంత? 25. ఉన్నారా సార్? 65 ఈజ్ 15 మోర్ దాన్ 50. 15 స్క్వేర్ ఈజ్ 225. 101 అంటే 100 కంటే ఎంత ఎక్కువ? 1 ఎక్కువ. 1 స్క్వేర్ ఎంత? 01. మైనస్ 23 స్క్వేర్ ఎంత? 529. 25 ప్లస్ 1 26 మైనస్ 29 అంటే -3. లాస్ట్ 2 డిజిట్స్ లో గనక యూనిట్ డిజిట్ గనక వస్తే నెగటివ్ వస్తే 10 యాడ్ చేయాలి. లాస్ట్ 2 డిజిట్స్ అయితే 100 యాడ్ చేయాలి. 100 మైనస్ 3 ఎంత? ఆన్సర్ 97. నాకు లాస్ట్ 2 డిజిట్స్ ఏముండాలి? 97 ఉండాలి. కాబట్టి ఆన్సర్ తప్పు. ఎంత ఈజీగా అయిపోయింది చూడండి. మళ్ళీ ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. అందుకే ఒక చదవడానికి ఒక పద్ధతి ఉంది. మీరు ఆ పద్ధతిగా చదివితే చాలా ఈజీగా అయిపోతుంది. నంబర్ ట్రీ ఎప్పుడు యూజ్ చేయాలి? ఆన్సర్ ఆప్షన్లో ఈవెన్ ఆడ్ ఉంది కాబట్టి ఫస్ట్ ఈ మెథడ్ యూజ్ చేస్తాను. ఆన్సర్ ఆప్షన్లో యూనిట్ డిజిట్ డిఫరెంట్గా ఉంది, ఈ ఆప్షన్ యూజ్ చేస్తాను. ఆన్సర్ ఆప్షన్లో యూనిట్ డిజిట్ సేమ్ ఉంది, లాస్ట్ 2 డిజిట్స్ యూజ్ చేస్తాను. లాజిక్ క్లియర్ సార్? మళ్ళీ ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. 65 ఆడ్ నంబర్, 101 ఆడ్ నంబర్, 23 ఆడ్ నంబర్, ఆడ్ ప్లస్ ఆడ్ ఈవెన్ నంబర్, ఈవెన్ మైనస్ ఆడ్ ఈజ్ ఆడ్ నంబర్. ఆన్సర్ మనకు ఆడ్ నంబర్ వచ్చి ఉండాలి. ఫస్ట్ ఎగిరిపోయింది, సెకండ్ ఎగిరిపోయింది, ఫిఫ్త్ ఎగిరిపోయింది. 65 స్క్వేర్ 50 కంటే 15 ఎక్కువ. 15 స్క్వేర్ 25, 101 స్క్వేర్ 01, 23 స్క్వేర్ 529, 26 మైనస్ 29 మైనస్ 3 వచ్చింది. అనిల్ సార్ చెప్పాడు యూనిట్ డిజిట్ లో నెగటివ్ వాల్యూ వస్తే 10 యాడ్ చేసుకోండి, లాస్ట్ 2 డిజిట్స్ లో నెగటివ్ వాల్యూ వస్తే 100 యాడ్ చేసుకోండి. 100 మైనస్ 3 ఈజ్ 97. 100 మైనస్ 3 ఈజ్ 97.